కూటమి గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఏదైతే రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ గతంలోంచి కూడా గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కూడా నిర్లక్ష్యం వహించి వాలంటీర్లు 50 ఇళ్ళుగా వాలంటీర్ అని పెట్టినా కూడా రేషన్ కార్డులు చేయకుండా చాలా హింసించారు. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు పెళ్ళైన అమ్మాయిలు ఉంటే వాళ్ళని రేషన్ కార్డులోంచి తొలగించేశారు. ఎందుకంటే నీకు పెళ్ళై వెళ్ళిపోయావు కదా పుట్టింటికి, మీ అమ్మాయిల రేషన్ కార్డులో నువ్వు ఎంచుకున్నావు అని చెప్పేసి అలా తొలగించి చేశారు. వాళ్ళన్నిటికీ కూడా చరమగీతం పాడుతూ కూటమి గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళకి ఈ టైంలోపే అప్లై చేసుకోవాలి, ఈ మంత్లోనే, లేకపోతే ఈ టైం పర్టికులర్గా అనేది ఒక టైం అంటూ లేదు. ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. ఎందుకు గడువు పొడిగించి ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అని పెట్టారు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు పెళ్ళయింది, ఒక అమ్మాయి ఉంది, పుట్టింటికాడ పెళ్ళయిన తర్వాత పుట్టింటి పేరు మారిపోయి అత్తింటి వరకు ఇంటి పేరు వస్తుంది. సో అత్తింటి వరకు వెళ్తుంది అమ్మాయి. ఫర్ సపోజ్ భీమవరం నుంచి ఆక్వీడ్ వచ్చింది అనుకుందాం పెళ్ళయిన తర్వాత. ఆక్వీడ్ అడ్రస్ మీద అమ్మాయి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకుని ఆక్వీడ్ అడ్రస్ మారిపోయిన తర్వాత ఆన్లైన్లో ఆక్వీడ్ అనే అడ్రస్ భర్త ఇంటి అడ్రస్ చూపించింది అని అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా రేషన్ కార్డు తీసుకోవచ్చు. దీనికి ఏం గడువు అంటూ లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందుకే గడువు పొడిగించింది గవర్నమెంట్. అయితే ఇంకో విషయానికి వస్తే రేషన్ కార్డు 21 రోజుల్లో మీరు అప్లై చేసుకున్న 21 రోజుల్లో రేషన్ కార్డు వస్తుంది. అదే 21 రోజుల్లో ఇవ్వాల్సిందే సచివాలయ సిబ్బంది అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెట్టింది సచివాలయ సిబ్బందికి. ఈ రేషన్ కార్డు అప్లై చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు, మ్యారేజ్ ఫోటో అవసరం లేదు, కనీసం మ్యారేజ్ శుభలేఖ కూడా అవసరం లేదని చెప్పేసి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి స్వేచ్ఛాయుతంగా ప్రతి ఒక్కరూ కూడా భార్య భర్త అని 2 ఆధార్ కార్డులు ఒక ఇంట్లో నివసిస్తున్నారని చెప్పి ఇంటి నెంబరు తీసుకొస్తే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు చేసి ఇవ్వాలి 21 రోజులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఈ 4,24,50,000 చిలుకు పై చిలుకు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా స్మార్ట్ కార్డుల కింద చేసి రాబోయే రోజుల్లో ఇవ్వడానికి ప్రక్రియ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసింది. ఈ 21 రోజుల్లో ఈ రేషన్ కార్డులు ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈ 21 రోజుల్లో ఇవ్వాలి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకని స్ట్రిక్ట్ రూల్స్ అయితే గవర్నమెంట్ సచివాలయ సిబ్బంది అందరికీ పెట్టింది. సో మీరు ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎవరికి కూడా ఎక్కడా కూడా మీరు భయపడవసరలా, అడిగి పని చేయించుకోండి. కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మీరు అడిగి చేయించుకోండి. లేకపోతే మాలాంటి ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, చేయించుకోండి. ఎవరికి ఏది ఒక్క చోటన ₹1 లంచం ఇవ్వవసరం లేదు, ఎవరికి తలొగ్గ అవసరం లేదు. మీ హక్కు, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి మీరు పొందడం మీ హక్కు. అది ప్రభుత్వం కూడా మీకు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా కూటమి గవర్నమెంట్ని అర్థం చేసుకోండి. వైసీపీ క్రియేట్ చేసే